హైదరాబాద్ నేరేడ్మెట్లో దారుణం జరిగింది. ఓ బాలికపై 5గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. మైనర్ ను ట్రాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. కాచిగూడలో అమ్మాయికి గంజాయి అలవాటు చేసి మత్తులోకి జారుకోగానే పలుమార్లు పాపానికి ఒడిగట్టారు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. అయితే బాలిక తల్లిదండ్రుల వద్ద జరిగిన విషయాన్ని దాచిపెట్టింది. కానీ రాను రాను అమ్మాయి శరీరంలో మార్పులు రావడంతో పేరెంట్స్ గమనించి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మొదట కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నేరేడ్మెట్ కు బదిలీ చేశారు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ నేరేడ్మెట్ లో దారుణం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మైనర్ బాలికపై 5గురు యువకులు గ్యాంగ్ రేప్ కు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి కాచిగూడ పోలీసులు కేసు నేరేడ్మెట్ కూడా బదిలీ చేయడం జరిగింది. నేరేడ్మెట్ పోలీసులు కూడా కాచిగూడకు సంబంధించినటువంటి కేసును విచారణ కొనసాగిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితమే మైనర్ బాలికను యువకులు ట్రాప్ చేయడం జరిగింది. ట్రాప్ చేసిన తర్వాత అమ్మాయికి గంజాయి అలవాటు చేసి గంజాయి మత్తులో ఉన్నటువంటి సమయంలో కాచిగూడ నుండి నేరుగా నేరేడ్మెట్ తీసుకెళ్లి అక్కడ ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోనే వీరంతా కూడా లైంగిక దాడి జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. కానీ ఈ వ్యవహారంపై మైనర్ బాలిక కూడా తన తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టింది. అయితే తను గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగినటువంటి విషయం అంతా కూడా ఆమె తల్లిదండ్రులకు చెప్పడం, తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి కాచిగూడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు అఫెన్స్ ఎక్కడ జరిగింది అనేది పూర్తి స్థాయి విచారణ కొనసాగినప్పుడు అఫెన్స్ అనేది నేరేడ్మెట్ లో జరిగింది కాబట్టి కాచిగూడలో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నేరేడ్మెట్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేరేడ్మెట్ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. 5 మంది నిందితులు ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.